ఓటర్ అనేది ఓటర్ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు ఓటర్లు. ఇది ప్రజాస్వామ్యం అనేది మనందరికీ తెలిసినటువంటి అంశమే. ఈరోజు ఓటర్లు ఎవరుండాలి, ఎవరు ఉండకూడదు అని నిర్ణయించడము, ప్రభుత్వం నిర్ణయించడం అనేది ఇది నియంతృత్వానికి, ఒక రాజకీయ అరాచకత్వానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ప్రకారంగా మరి ఓటర్లు ఉంటారు. ఆ ఓటర్లను ఈరోజు ఒక ఎస్ఐఆర్ పేరుతో ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి, దేశ ప్రజల్లో గందరగోళం సృష్టించి ఈరోజు ప్రజల్లో ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితులను నెలకొనేటట్టు చేయడం జరుగుతున్నది. మనం చూస్తున్నాం, మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి వాతావరణాన్ని, ఈసీ యొక్క ఆగడాలను చూస్తున్నాం. బీహార్ పరిస్థితులను చూసాం, బెంగాల్ చూసాం, తమిళనాడు చూసాం, కేరళ చూసాం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గోవా, పాండుచ్చేరి, దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఏ విధంగా జరిగింది, లక్షలాది ఓట్లు తీసేయడం జరిగింది. దానిలో భాగంగా 6.5 కోట్ల ఓట్లను ఇంతవరకు తీసేయడం జరిగింది. మూడవ విడతగా జరుగుతున్నటువంటి 16 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరుగుతున్నది. 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా జరుగుతున్నది. దీనిలో కూడా అదే విధంగా ఒక అరాచకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించి 2002లో ఓటర్ లిస్టులో పేరుంటేనే మరి ఓటర్గా నమోదుగా ఉంటేనే పౌరసత్వం ఇస్తామనేది, పౌరసత్వానికి ముడిపెట్టడం అంటే ఇది రాజకీయ అరాచకము, ఒక రాజకీయపరమైనటువంటి ఘోరమైనటువంటి నేరం ఇది. కాబట్టి దీన్ని పరిగణలోనికి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి చలనం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తున్నాం, యావత్తు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను, ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితులను నెలకొల్పి ఫెడరల్ వ్యవస్థను నాశనం చేస్తూ అదేవిధంగా రాష్ట్రాలను బ్లాక్మెయిల్ చేసి మరి కేంద్రం పరిపాలన కొనసాగిస్తున్నది. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకం కావలసిన సమయం ఆసన్నమైంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిబంధనలో ఒక ఓటును తీసేయాలంటే ఒక గ్రామ సభ పెట్టాలి. గ్రామ సభ పెట్టిన తర్వాత విచారించి ప్రజల సాక్షుల సమక్షంలో ఆ ఓటును తీసేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలక్షన్ కమిషన్లు నిబంధనల్లో స్పష్టంగా ఉన్నది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆ ఎలక్షన్ కమిషన్ యొక్క నిబంధనలను ఎక్కడ కూడా పట్టించుకోకుండా లక్షలాది మంది ఓటర్లను మరి మాయం చేయడం అనేది ఇది చాలామైనటువంటి మరి ఘోరమైనటువంటి నేరం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏదైతే లోకల్ బాడీస్ ఎలక్షన్లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏదైతే ఓటర్ లిస్టును తయారు చేయడం జరిగిందో ఆ ఓటర్ లిస్టును పెట్టుకొని, అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి ఏదైతే ఓటర్ లిస్టు తయారు చేయడానికి ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో ఆ ఓటర్ లిస్టును సరిగా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా మొత్తం యంత్రాంగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లను, మరి ఎంఆర్ఓలను, ఆర్డీఓలను అందరినీ మరి ఒక ఆజిమాయిషీ ద్వారా, పర్యవేక్షణ ద్వారా, గ్రామ సభల ద్వారా ఒక నిజాయితీగా, ఒక పారదర్శకంగా ఎక్కడ కూడా ఓట్లు కొల్లగొట్టకుండా మరి ఆ ఓట్లన్నీ, ప్రజల ఓట్లన్నీ అదేవిధంగా ఉండేటట్టు మరి ఎక్కడ కూడా ఎవరికి ప్రజలకు అన్యాయం జరగకుండా చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము అదే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఎవరైతే బిఎల్ఓస్ వస్తున్నారో ఆ బిఎల్ఓస్ యొక్క ఫోన్ నెంబర్లు కానీ,
సెన్సస్కు వస్తున్నటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ పత్రికల ద్వారా వైడ్గా ఎవరెవరు ఉన్నారనేది పత్రికల ద్వారా పూర్తిగా ప్రకటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఒక హెల్ప్ లైన్ను పెట్టి ఆ హెల్ప్ లైన్ ద్వారా కన్ఫ్యూజింగ్ ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా మరి ఆ హెల్ప్ లైన్ ఎవరైనా బిఎల్ఓస్ సహకరించకున్నా మరి సెన్సస్ అధికారులు సహకరించకున్నా వాళ్ళను కాంప్లైంట్ చేసేటువంటి ఒక హెల్ప్ లైన్ను పెట్టేసి ఆ హెల్ప్ లైన్ ద్వారా కూడా ఆజిమాషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇది చాలా మరి పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వము మరి ఆ దశగా శ్రద్ధ చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా సమాయత్తం కావాలా. ప్రజలు ఈ జూన్ 25 నుండి ఏదైతే మరి జూలై 29 వరకు ఏదైతే మరి మనకు ప్రకటించడం జరిగిందో ఆ డేట్లను ప్రకటించడం జరిగిందో ఆ డేట్లలో అందరూ అప్రమత్తమై మరి ఆ నమోదు కార్యక్రమాన్ని మరి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఒకటి వాళ్ళ టార్గెట్ ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఉన్నటువంటి ముస్లింలు కానివ్వండి, క్రైస్తవ సోదరులు కానివ్వండి, దళితులు, ఆదివాసులు, వెనుకబడ్డటువంటి వర్గాలను ఒక టార్గెట్గా చేసుకొని ఈరోజు మరి కోట్లాది ప్రజలకు ఓటర్ హక్కు లేకుండా వాళ్ళను 2వ తరగతి పౌరులుగా చిత్రీకరించడానికి ఏదైతే ప్రయత్నాలు మొదటి అంశంగా అది మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. మతోన్మాదాన్ని నిరంతరం కొనసాగించడం దానికి సాధ్యం కాదు కాబట్టి అది ఈవీఎంల ద్వారా అధికారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. అది కూడా శాశ్వతంగా సాగదు కాబట్టి భారత రాజ్యాంగాన్నే పూర్తిగా మార్చాలని గత ఎన్నికల కంటే ముందు ఒక తీవ్రమైన ప్రయత్నం చేసింది. భారత రాజ్యాంగాన్ని మార్చడం అనేది ఆచరణలో సాధ్యం కాదు. సబ్బండ వర్గాలు వ్యతిరేకిస్తారు కాబట్టి దీన్ని మరో రూపంలో ముందుకు తీసుకురావాలనే ఒక ప్రయత్నమే ఎస్ఐఆర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తాను అత్యంత కీలకంగా భారతదేశానికి ఇచ్చిన బహుమతి ప్రతి మనిషికి ఓటు హక్కు. ప్రతి మనిషికి ఓటు హక్కు ఉంటే చైతన్యవంతమైన పరిస్థితుల్లో ఎవరిని ఎన్నుకునాలనేది ఆ ప్రజల చేతుల్లో ఉంటుంది. ఒక ప్రజాస్వామ్యం నిలబడుతుంది అనేది ఆయన ఒక ఆశయం. ఆ ఓటు హక్కును డిస్టర్బ్ చేయడం కొరకు వాళ్ళు మతాన్ని ఉపయోగించుకున్నారు, ఈవీఎంలను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రయత్నం విఫలమైన తర్వాత ఎస్ఐఆర్ను సీరియస్గా ముందుకు తీసుకొని వచ్చి అది కొన్ని వర్గాలకు మాత్రమే వ్యతిరేకమైన ఒక ప్రాపగండ ప్రజల్లో తీసుకొని వస్తున్నారు. వాస్తవానికి ముస్లింలు భయపడుతున్నట్టు ముస్లింల ఓటు హక్కు మాత్రమే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది అనేది కాదు. ఇక్కడ డిస్టర్బ్ చేయదలుచుకున్నదోడు ప్రశ్నించే గొంతుకలు అందరి ఓటు హక్కును డిస్టర్బ్ చేయదలుచుకున్నాడు. వాడు ముస్లింలను చూపుతున్నాడు. ముస్లింలను చూపి మొత్తం ఓటు హక్కునే వాడు డిస్టర్బ్ చేయదలుచుకున్నాడు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడంలో భాగంగానే మనం ఎస్ఐఆర్ను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎస్ఐఆర్లో మన ఓటు గల్లంతు కాకుండా ఎంత జాగ్రత్తలు పడాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే నా ఓటును గల్లంతు కాకుండా చూసుకోవడము, నా యొక్క పౌరసత్వము ప్రశ్నార్థం కాకుండా చూసుకోవడం ఈ దేశంలో రావడమే భారతీయ జనతా పార్టీ ఒక దౌర్భాగ్యాన్ని సృష్టించింది అనేది. ఈ దేశంలో భారత పౌరులకు భవిష్యత్తు లేదని ఒక భద్రత భావాన్ని సృష్టించింది అనేది మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి దళితులు, ఆదివాసీలు, కార్మికులు, సబ్బండ వర్గాలు, ఏ దుఃఖిత ప్రజలు ఉన్నారో వాళ్ళ ప్రశ్నను అణిచేయడం కొరకు ఆయుధాలను ఉపయోగించింది. వాళ్ళ ప్రశ్నను అణిచేయడం కొరకు ఇవాళ ఎస్ఐఆర్ను, ఎన్నికల కమిషన్ను, భారత రాజ్య